మనిషి పుట్టిన దగ్గర నుంచి అతని వెంటాడే అతిపెద్ద ప్రశ్న ఒకటే: మరణం తర్వాత ఏమవుతుంది? మళ్లీ జన్మ ఉంటుందా? లేదా ఇదే చివరి ప్రయాణమా? హిందూ శాస్త్రాల ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక ద్వారం మాత్రమే. కొన్ని పవిత్ర క్షేత్రాల్లో మరణం సంభవిస్తే లేదా ఆ దేవుడి స్మరణతో ప్రాణాలు విడిస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. అలాంటి మోక్షదాయక ఆలయాలు ఏవి? అసలు ఎందుకు అవి అంత పవిత్రం? ఈ వీడియోలో తెలుసుకుందాం. మోక్షం అంటే ఏమిటి? ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మోక్షం అంటే చావు కాదు. మోక్షం అంటే పునర్జన్మల చక్రం నుంచి విముక్తి. ఆత్మ మళ్లీ శరీరంలోకి రావాల్సిన అవసరం లేకుండా పరమాత్మలో లయమవడమే మోక్షం. అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి, ప్రతి మరణం మోక్షం కాదు, కానీ దేవుని స్మరణతో కూడిన మరణమే మోక్షానికి దారి. 1. కాశీ విశ్వనాథుడు, వారణాసి. కాశీ ఇది సాధారణ నగరం కాదు. శాస్త్రాల ప్రకారం ఇది అవిముక్త క్షేత్రం. అంటే శివుడు ఎప్పటికీ విడిచిపెట్టని స్థలం. ఇక్కడ ఒక గాఢమైన విశ్వాసం ఉంది. కాశీలో ఎవరు ప్రాణాలు విడిచినా శివుడు స్వయంగా వారి చెవిలో తారక మంత్రం ఉపదేశిస్తాడు. అందుకే కాశీలో మరణం భయంగా కాదు, భక్తులకు వరంగా భావిస్తారు. 2. రామేశ్వరం, రామనాథస్వామి. రామేశ్వరం పాప విమోచన క్షేత్రం. శివపురాణం ప్రకారం ఇక్కడ సముద్ర స్నానం చేసి శివలింగ దర్శనం చేస్తే జన్మజన్మల పాపాలు క్షీణిస్తాయి. రామేశ్వరంలో ప్రాణాలు విడిచిన వారికి మోక్ష మార్గం సులభమవుతుందని భక్తుల విశ్వాసం. అందుకే దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. 3. శ్రీశైలం, మల్లికార్జున స్వామి. శ్రీశైలం జ్యోతిర్లింగం మాత్రమే కాదు, శరణాగతి క్షేత్రం. ఇక్కడ శివుడు భక్తుడి గతాన్ని కాదు, శరణాగతిని మాత్రమే చూస్తాడు అని నమ్మకం. ఎంత పాపం చేసినా నిజమైన పశ్చాత్తాపంతో శివుడి పాదాల వద్ద శరణు కోరితే మోక్షం ప్రసాదిస్తాడని విశ్వాసం. 4. తిరువన్నామలై, అరుణాచలేశ్వరుడు. అరుణాచలం అగ్ని స్వరూప శివుడు. ఈ పర్వతం శివుడి స్వరూపమే అని శాస్త్రాలు చెబుతాయి. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం లేదా అరుణాచల నామస్మరణ చేయడం వల్ల జన్మ బంధనం తగ్గుతుందని నమ్మకం. మరణ సమయానికి అరుణాచల స్మరణ ఉంటే మోక్షం లభిస్తుందని పెద్దలు చెబుతారు. 5. చిదంబరం, నటరాజస్వామి. చిదంబరం ఇది శూన్యానికి ఆలయం. ఇక్కడి రహస్యం చిదంబర రహస్యం. ఆత్మ మరియు పరమాత్మ మధ్య భేదం లేదని ఇక్కడి దర్శనం గుర్తు చేస్తుంది. అందుకే చిదంబరం దర్శనం జ్ఞాన మోక్షానికి మార్గమని శాస్త్రాలు అంటాయి. గరుడ పురాణం ఏమంటుంది? గరుడ పురాణం ప్రకారం మరణ సమయంలో మన మనసులో ఉన్న ఆలోచనే తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. ధనం, బంధాలు, కోపం లేదా దేవుని నామం, దేవుని స్మరణతో ప్రాణాలు విడిస్తే ఆత్మ పైకి ప్రయాణిస్తుంది. మీరు శివభక్తులైతే ఈ వీడియోను షేర్ చేయండి.